హలో అండి, ఈరోజు ఒక చక్కటి బ్రేక్ఫాస్ట్ రెసిపీ అలాగే స్నాక్స్ లాగా కూడా తినడానికి చక్కటి పూరీల రెసిపీ అయితే చేసి చూపించబోతున్నాను. ఇవి ఎప్పుడు చేసే పూరీల్లా కాకుండా పచ్చి కొబ్బరి బియ్యం పిండితో చేసి చూపించబోతున్నాను. వీడియో మిస్ కాకుండా ఎండ్ వరకు చూసి ఈ రెసిపీని తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడైతే వీడియో స్టార్ట్ చేద్దాం. ముందుగా ఇలా ఒక మిక్సీ జార్ తీసుకోండి. ఇందులోకి 1 కప్పు వరకు పచ్చి కొబ్బరి ముక్కలు వేసుకోవాలి. ఈ కొబ్బరి ముక్కలు వచ్చేసి వెనక వైపు ఉన్న బ్లాక్ పార్ట్ని తీసేసి ఇలా వైట్గా తీసుకోండి. వీటిని కొద్దిగా వాటర్ వేసి మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ముక్కలు అనేవి లేకుండా చాలా మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని ఈ పేస్ట్ని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు పిండి కలపడానికి వీలుగా ఒక గిన్నె తీసుకొని ఇందులోకి 1.5 కప్పు వరకు బియ్యం పిండిని వేసుకోవాలి. ఆ తర్వాత ఇదే కప్పుతో 1 కప్పు వరకు గోధుమ పిండిని అయితే వేసుకోండి. ఆ తర్వాత రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వచ్చేసి 1/2 స్పూన్ సరిపోతుంది. ఆ తర్వాత 1 టేబుల్ స్పూన్ ఆయిల్ కూడా వేసి ఈ పొడి పిండిలో కలిసేలాగా మొత్తం కూడా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇలా మొత్తం కూడా రబ్ చేసుకుంటూ కలిపారంటే ఆయిల్ అంతా కూడా చక్కగా పడుతుంది పిండికి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చి కొబ్బరి పేస్ట్ ఉంది కదా, ఈ పేస్ట్ మొత్తం కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఈ పొడి పిండిలో ఈ పచ్చి కొబ్బరి పేస్ట్ కలిసేలాగా నీళ్ళు వేయకుండా ముందుగా ఇలా మొత్తం కూడా ఒకసారి కలిపేసుకోవాలి. సగం పిండి వరకు ఈ పేస్ట్లోనే కలుస్తుందండి. వాటర్ చాలా కొద్దిగా పడతాయి. ఇలా కొద్దిగా నీళ్ళను వేసుకుంటూ పిండిని సాఫ్ట్ ముద్దలాగా కలిపేసుకోవాలి. మరీ గట్టిగా ఉండొద్దు. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా పూరీ పిండిలా కలిపేసుకుంటే సరిపోతుంది. ఇలా కలిపిన తర్వాత మూత పెట్టి ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసుకోండి. ఒక 10 నిమిషాల తర్వాత చక్కగా రెస్ట్ ఇచ్చాం కదా పిండికి, మరి కొద్దిగా సాఫ్ట్గా అయిపోతుంది. ఇలా ఒకసారి కలిపేసుకున్న తర్వాత ఈ పిండి ముద్దని ఇలా చిన్న సైజులో తీసేసుకోండి. ఈ పూరీలు వచ్చేసి చిన్నగానే చేసుకోవాలి, మరి పెద్దవైతే విరిగిపోతాయండి. ఇలా చిన్న ముద్దను తీసుకొని పొడి పిండి వేసుకుంటూ చక్కగా పూరీలాగా ఒత్తేసుకోవాలి. పిండి చాలా సాఫ్ట్గా ఉంటుంది కాబట్టి మరి గట్టిగా ప్రెస్ చేయొద్దు. లైట్గా ప్రెస్ చేస్తూ పూరీలాగా ఇలా రౌండ్గా ఒత్తేసుకోవాలి. మరీ పల్చగా ఉండకూడదండి, కొంచెం మందంగానే ఉండాలి. వచ్చేసి మనం బియ్యం పిండితో చేస్తున్నాం కాబట్టి పల్చగా చేశారంటే విరిగిపోతాయి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా మందంగా చేసుకున్నారంటే పూరీలు అనేవి విరిగిపోకుండా చక్కగా వస్తాయి. పిండి అంతా కూడా ఇదే విధంగా ఒకేసారి ఇలా పూరీలను అయితే చేసి పక్కన పెట్టేసుకోవచ్చు. ప్రిపేర్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. ఇలా అన్నీ కూడా చేసి పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు వీటిని అయితే ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ అయితే వేడి పెట్టాలి. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత ప్రిపేర్ చేసి పెట్టుకున్న ఈ పూరీల్ని ఇలా ఒక్కొక్కటిగా వేసుకోండి. ఆయిల్ అనేది బాగా వేడిగా ఉంటేనే చక్కగా పూరీలు అనేవి పొంగుతూ వస్తాయి. ఇలా జాలిగరిటతో కొద్దిగా ప్రెస్ చేశారంటే మొత్తం కూడా ఇలా చూసారా చక్కగా పొంగుతూ వస్తాయి. ఇలా రెండో వైపు కూడా టర్న్ చేసి కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా మంచి కలర్తో వేగిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లోకి పెట్టేసుకోవడమే. ఇదే విధంగా మిగిలిన పూరీలు కూడా చేసేసుకోవాలి. ఆయిల్ అనేది వేడిగా లేకపోతే పూరీలు అనేవి పొంగవండి. ఆయిల్ అనేది బాగా పీల్చుకుంటాయి. ఆయిల్ వేడిగా ఉంటే ఇలా చక్కగా పొంగుతూ వస్తాయి. అన్నీ కూడా ఇదే విధంగా రెడీ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండే పచ్చి కొబ్బరి బియ్యం పిండి పూరీలు అయితే రెడీ అయిపోతాయి. చూసారా పూరీలన్నీ కూడా చాలా చక్కగా పొంగుతూ వచ్చాయి కదా. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఇందులో పచ్చి కొబ్బరి వేస్ట్ చేసాం కాబట్టి లైట్గా స్వీట్నెస్ ఉంటుంది. పిల్లలకైతే భలేగా నచ్చుతుందండి. వేడిగా ఉన్నప్పుడు కొద్దిగా క్రిస్పీగా ఉంటాయి, తర్వాత సాఫ్ట్గా ఉంటుంది పూరీ వచ్చేసి. మరి ఎంతో టేస్టీగా ఉండే ఈ కొబ్బరి పూరీల రెసిపీని ఈ ప్రాసెస్లో మీరు కూడా ట్రై చేసి ఈ రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఈ వీడియోని మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.